బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాంటీ పేపర్ లీక్ బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రధాని మోదీ మరో వీడియో విడుదల చేశారు. దేశ పిల్లల భవిష్యత్తుతో ఆడుకునే పేపర్ లీక్ ముఠాలను వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఈ ముఠా ఆట కట్టించేందుకు కొత్త చట్టం తీసుకువచ్చామని తెలిపారు. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు కొనసాగుతాయన్న ప్రధాని విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడేవారిని ఉపేక్షించేది లేదన్నారు. పకడ్బందీ పరీక్షా వ్యవస్థ ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈ విషయంలో రాష్ట్రాల సూచనలు పరిగణలోకి తీసుకోవడం వంటివి చేస్తున్నామని వివరించారు. కొన్ని దశాబ్దాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేపర్ లీక్ల సమస్యతో సతమతమవుతున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితులు కొనసాగనివ్వబోమన్నారు. విశ్వాసంతో అభివృద్ధి చెందిన భారతదేశమనే కలను సాకారం చేసుకోవడానికి మనమందరం భుజం భుజం కలిపి కలిసికట్టుగా పనిచేద్దామని ముగించారు. కాగా కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లులో పరీక్షల్లో పేపర్ లీకులు లేదా అక్రమాలకు పాల్పడిన వ్యక్తులకు కనీసం 5 ఏళ్లు గరిష్టంగా 10 ఏళ్లు జైలు శిక్ష పడనుంది. అలాగే 50 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. తీవ్రతను బట్టి కనీసం 7 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్లకు జరిమానా విధించే అవకాశం ఉంది. विश्वस्त परीक्षा पद्धति, इसके लिए हम लगातार एक के बाद एक कदम उठा रहे हैं. टास्क फोर्स की रचना हो, फास्ट ट्रैक की और रचना हो, राज्यों के सुझावों को ध्यान में लेना हो, क्योंकि पिछले कई दशकों से हर राज्य और केंद्र सरकार इस प्रकार की पेपर लीक की परेशानी झेल रहा है. बच्चों के भविष्य को भी इसके कारण संकट पैदा हो रहा है. इन सब को ध्यान में रखते हुए देशव्यापी सभी राज्यों में भी और केंद्र में भी शिक्षा पद्धति में सुधार अनिवार्य हो गया है. टेक्नोलॉजी के भरपूर उपयोग की आवश्यकता हो गई है और साथ साथ फिर से कोई पेपर माफिया, पेपर लीक करने वाली गैंग, देश के बच्चों के भविष्य के साथ खिलवाड़ करने वाली गैंग, उनको बख्शा नहीं जाएगा. इसलिए कठोर कानूनों की भी जरूरत है. हम संसद में बिल लेकर के गए थे और जैसा मैंने आपको वादा किया था, गत 2 दिन संसद के दोनों सदनों ने, अधिकतम माननीय सांसदों ने विस्तार पूर्वक उससे चर्चा की है और आज दोनों सदनों ने इस कठोर कानूनों वाले, प्रावधानों वाले इस बिल को पास कर दिया है. अब विश्वस्त परीक्षा पद्धति की दिशा में जाने में एक महत्वपूर्ण काम पूर्ण हुआ है. काम आगे भी चलता रहेगा. हम ऐसी परिस्थितियों को लंबे समय तक नहीं चलने देंगे. इस विश्वास के साथ साथियों, आइए हम सब मिलकर के विकसित भारत के स्वप्न को पूर्ण करने के लिए कंधे से कंधा मिलाकर के चले. बहुत बहुत धन्यवाद. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.